వివేక హత్య కేసులో సాక్షుల వరుస మరణాలపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఈ నేపథ్యంలో 16 మందితో ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సీనియర్ డీఎస్పీ ఆధ్వర్యంలో 3 సీఐలు, 2 ఎస్ఐలు, 10 మంది కానిస్టేబుళ్లతో సిట్ ఏర్పాటు చేశారు. 2 రోజులు పులివెందులకు సిట్ బృందం వెళ్లనుంది. అటు పులివెందులలో వాచ్మెన్ రంగన్న మృతదేహానికి రీపోస్ట్ మార్టం పూర్తి చేశారు. వివేక హత్య కేసులో సాక్షుల వరుస మరణాలపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఈ నేపథ్యంలో 16 మందితో ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సిట్ ఏర్పాటుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, లక్ష్మీదుర్గ వివేక హత్యకు సంబంధించిన సాక్షులు ఎవరైతే ఉన్నారో కీలక సాక్షులు ఇటీవల వరుసగా మరణాలు చేయడం మనం చూసాము. 5 మంది మరణం జరిగింది. ఈ విషయాన్ని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. రాత్రి జరిగిన క్యాబినెట్లో చంద్రబాబు సీఎం చాలా సీరియస్గా తీసుకొని ఈ విషయాన్ని చర్చించడం జరిగింది. అయితే తెల్లవారి లోపల సిట్ ఏర్పాటు చేశారు. అయితే అధికారికంగా మీడియాతో వెల్లడించలేకపోయినప్పటికీ ఆ సిట్ ఏర్పాటు చేసినట్టు పట్ల మనకు తెలిసిపోయింది. సిట్ ఏర్పాటు చేశాడు. సిట్ ఇప్పటికే 16 మంది, అంటే ఒక డిఎస్పీ, 2 సిఐలు, 3 ఎస్ఐలు, 10 మంది కానిస్టేబుల్స్, అంటే 16 మందితో సిట్ ఏర్పాటు చేయడం. మరొక అదనంగా జస్ట్ ఇప్పుడే మనకు వచ్చిన సమాచారం మరో డిఎస్పీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 17 మంది అవుతారు. సో మొత్తం ఈ ఇల్లు కూడా అప్పుడే సిట్ ఏర్పాటు తర్వాత ఈరోజు ఉదయం నుంచి ఆల్రెడీ ఆ ప్రక్రియ ప్రారంభించేట్లు మనకు తెలుస్తుంది. అక్కడ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు గతంలో చనిపోయిన అనుమానితులు అందరి గురించి కూడా ఆరాధిస్తున్నారు. ఈరోజు ఆ రికార్డ్స్ మొత్తం కూడా ప్రక్రియ ఆల్రెడీ సిట్ రంగంలో దిగి స్టార్ట్ చేసినట్టు మనకు పక్కా సమాచారం ఉంది. మరో 2 రోజుల్లో పూర్తిగా ఫీల్డ్కు, అంటే పులివెందుల ప్రాంతానికి, ఎందుకంటే ఈ మృతి చెందిన అనుమానితులు అందరూ కూడా పులివెందుల ప్రాంతానికి చెందిన వ్యక్తులు కాబట్టి 2 రోజుల్లో పులివెందులకు కూడా సిట్ బృందం వస్తుందని మనకు తెలిసింది. ఈ మొత్తం సిట్ బృందం పులివెందులకు వచ్చిన తర్వాత ఆ రోజు ఎవరైతే ఉన్నారో సాక్షులు ఎవరైతే ఈ సాక్షులు 4 అంటే 5 మంది వాళ్ళ గురించి ఆరాధిస్తారు. సో ఇది మొత్తం మీద ఒక 2 రోజుల్లో పులివెందులకు వచ్చి మొత్తం ఎపిసోడ్ ఈ సిట్టు బృందం అంతా కూడా టోటల్గా దీనిపైన తీస్తారు. ఈ విషయంపై ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ శ్రీనివాస్.